డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి దేవరకొండ నియోజకవర్గం. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి మహాధర్నా ర్యాలీ కార్యక్రమంలో మా గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి పిలుపు మేరకు ఈరోజు మన దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని కళాశాలను బంద్ చేస్తూ కళాశాలను తరగతులు బహిష్కరిస్తూ ఆర్డీఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్, పెండింగ్ స్కాలర్షిప్ తక్షణ విడుదల చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి ముందుకు సాగుతున్నాం. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో విద్యా వైద్యంతో ముందుకెళ్లి విద్యను అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు విద్యార్థులను రోడ్డుపైకి వచ్చి మరి ధర్నాలు చేసి ర్యాలీలు తీసేటటువంటి దుస్థితి తీసుకునేటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. మరి విద్యార్థులకు వచ్చేటటువంటి రీయింబర్స్మెంట్ ను పూర్తిగా మరి ఎత్తివేయాలనే ఉద్దేశంతో జీవో నెంబర్ 9 తీసుకొచ్చి మరి రెవెన్యూ రికవరీ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇదే అని చెప్పాల్సి ఉంటుంది. ఆనాడు వైఎస్ రాజశేఖర గారు పేద విద్యార్థులు చదువుకొని ముందుకెళ్లాలంటే కష్టంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అనేది చాలా ముఖ్యమైనదని ఆలోచించి పేద విద్యార్థుల పాలిట వరంగా మారినటువంటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పేద విద్యార్థుల మీద చదువుకు దూరం చేసి మరి పెండింగ్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా రీయింబర్స్మెంట్ ను అమలు చేయకుండా రీయింబర్స్మెంట్ పథకాన్ని రకరకాలైనటువంటి జీవోలు తెచ్చి మరి విద్యార్థుల పైన మరి అంచువేసేటటువంటి దుర్భాగ్యమైనటువంటి చర్య ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మరి వీరి విద్యార్థులకు నెల వారీగా పెండింగ్ స్కాలర్షిప్లు రీయింబర్స్మెంట్ ను ఇస్తూ పాత పద్ధతిలోనే రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసే విధంగా ముందుకు సాగాలి. లేనట్లయితే ఖచ్చితంగా పెద్ద ఎత్తున జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఉద్యమాలు చేసి ప్రభుత్వాన్ని మెడలు ఉంచి ఖచ్చితంగా సాధించుకునే దిశగా ముందుకెళ్తాం. కాబట్టి విద్యార్థి శక్తి అనేది మహాశక్తి. విద్యార్థులను వెనుకబాటు చేస్తే ఈ బహుజన విద్యార్థులు ఊకునేటటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలైనటువంటి ప్రభుత్వాలు కూల్చివేసినటువంటి విద్యార్థులు అంటే బహుజన విద్యార్థులే. కాబట్టి వీరికి పక్షపాతంగా చూపకుండా నిష్పక్షపాతంగా ముందుకెళ్తూ చదువు కావాల్సినటువంటి కొత్త కోరికలు కాదు, ఒకే ఒక కోరిక మాది. కాబట్టి పెండింగ్ స్కాలర్షిప్లు జస్ట్ ఒక 10,500 కోట్లు మాత్రమే మాకు విడుదల చేసినట్టయితే అది దశల వారీగా విడుదల చేస్తే బాగుంటుంది. కాబట్టి విద్యార్థులకు కానీ ప్రైవేట్ యజమానులకు కానీ నిరుద్యోగులకు కానీ మరి అదేవిధంగా పేద విద్యార్థులు అయినటువంటి తల్లులకు కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి వారి గోస పట్టించకుండా ఉద్యమాలు చేయకుండా రోడ్డెక్కే దుస్థితి రాకుండా ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకెళ్ళినట్టయితే ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మీరు ఆలోచించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి తెలియపరుస్తున్నాం ప్రభుత్వం.